Hello friends, very good evening. Welcome to first and as well as the 2nd September 2024 daily Hindu current affairs in MCQ format. So friends, మనం ఈ వీడియోలో the competitive exams like SSC CGL, SSC CHSL, RRB, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కరెంట్ అఫైర్స్ నుంచి పర్టికులర్లీ హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అవి మనం ఇక్కడ MCQ ఫార్మాట్లో పొటెన్షియల్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF కనుక మీకు కావాలి అని అనుకుంటే మన యొక్క యాప్ పేరు వచ్చేసి LTX క్లాసెస్ అండి. మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఆల్రెడీ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే యాజ్ యూజువల్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇఫ్ నాట్ డౌన్లోడెడ్ ప్లీజ్ డూ డౌన్లోడ్ ఇట్ సో దట్ యూ కెన్ గెట్ ద PDF ఆఫ్ దిస్ పర్టికులర్ నోట్స్. సో డైలీ CA ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక ఫ్రీ కోర్స్ ఉంటుందన్నమాట. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ టుడే. మనము September 1st అండ్ యాజ్ వెల్ యాజ్ 2nd 2024 హిందూ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ MCQ ఫార్మాట్లో మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్ us లుక్ ఇంటు ద ఫస్ట్ ఆర్టికల్. Culture of adjournment of cases in courts has to change, says President of India. సో మనకి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము అయితే కనుక అడ్జర్న్మెంట్ ఆఫ్ కేసెస్ అనేటువంటివి తగ్గాలి, చేంజ్ అవ్వాలి. సో కేసెస్ అనేటువంటివి చాలా ఇమీడియట్గా మనకి ఏంటి అని అంటే విత్ ఇన్ ద టైం మనమే సాల్వ్ చేయాలి, విత్ ఇన్ ద టైం సో మనం ఏంటి అని అంటే కనుక క్లోజ్ చేయాలి. సో దట్ ఏంటి అని అంటే కనుక ద ఫెయిత్ ఇన్ ద జ్యుడిషియరీ ఫర్ అ కామన్ మ్యాన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారండి. సో ఇది మనకంతా దేని గురించి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ రీసెంట్గా మనకి ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అని చెప్పేసి మనకి రీసెంట్గా మనకైతే జరిగింది. సో ఈ యొక్క కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి భారత మండపం న్యూఢిల్లీలో మనకి జరిగిందండి. ఈ కాన్ఫరెన్స్ భారత మండపం ఇన్ న్యూఢిల్లీ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ టుక్ ప్లేస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ కాన్ఫరెన్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతూ ఉంటారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అని చెప్పేసి భారత మండపం న్యూఢిల్లీలో జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ మనకి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ 75 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, 75 years ఆఫ్ సుప్రీం కోర్ట్ గాను మనకి ఏంటి అంటే ఒక స్టాంప్ని, నెక్స్ట్ వచ్చేసి ఒక కమోమరేటివ్ కాయిన్ని మనకి ఏంటంటే రిలీజ్ అయితే చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ మనకి ఏంటి అంటే ఎస్టాబ్లిష్ అయ్యి 75 years అయితే కనుక మనకి అయ్యిందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనం తీసుకున్నట్లయితే కనుక సో జస్ట్ బేసిక్స్ చెప్తాను నేను మీకు ఇక్కడ. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ అండి మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి ఆర్టికల్ నెంబర్ 124 to 147 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్లో మనకి మెన్షన్ చేసి ఉన్నారు. పర్టికులర్లీ అండర్ పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ సుప్రీం కోర్ట్ ఈజ్ ఆల్సో ద ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనమాట, ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్. సో దట్ ఈస్ త్రూ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఓకే, ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇప్పుడే చూస్తూ ఉంటే కనుక ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ అండి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అని అంటే కనుక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఇన్స్టిట్యూషన్నే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాయే క్రియేట్ చేసింది. సో ఓకేనా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాయే మనకి ఏంటంటే క్రియేట్ చేసిందండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బేసిక్ ఆర్టికల్స్ మీరు అంటిల్ అండ్ అన్లెస్ మీరు సో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ UPSCకి ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు కొంచెం డీప్గా తెలియాలి తప్ప మీ రిమైనింగ్ ఎగ్జామ్స్కి ఏంటి అంటే కనుక మీకు సో ఒక బేసిక్ అవగాహన అయితే ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ SSC సో ఆర్టికల్ నెంబర్స్ మీద మీకు ఒక అవగాహన అయితే కనుక ఉండాలి. సో ఓకేనా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి క్రియేట్ చేసింది. ఏ ఆర్టికల్స్ అండర్లో? ఆర్టికల్ నెంబర్ 124 to 147 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎక్కడ మెన్షన్ చేశారు? మెన్షన్డ్ అండర్ పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఓకే, సుప్రీం కోర్ట్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏంటి? ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే మన కంట్రీలో కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సుప్రీం కోర్టుదే. సో నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషన్, సో ఇట్ హ్యాస్ అనదర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా మనము సుప్రీం కోర్ట్ మీద పెట్టడం అయితే జరిగింది. అండ్ పర్టికులర్లీ ఏ ఆర్టికల్ ద్వారా
ఎవరైనా ఒక పర్సన్ తన యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే కనుక సో సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడానికి అవ్వే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్తో మనకు ఆ ఫెసిలిటీని కల్పించారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యూస్ చేసుకుని ఏంటి అని అంటే కనుక రిట్ పిటిషన్ని ఫైల్ చేసి ఎవరైతే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుందో సో దే కెన్ రీస్టోర్ దేర్ ఫండమెంటల్ రైట్ బ్యాక్. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అని చెప్పి మనకి రీసెంట్గా ఎక్కడ జరిగింది అని అడుగుతూ ఉంటారు. మనకి భారత మండపం న్యూఢిల్లీలో మనకి కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగిందండి. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి ఏంటి అని అంటే ద్రౌపది ముర్ము మాట్లాడుతూ సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లాక్ కోట్ సిండ్రోమ్ అనేటువంటి వర్డ్ని కోట్ చేశారండి. బ్లాక్ కోట్ సిండ్రోమ్. సో పీపుల్ సో ద పర్టికులర్లీ పూర్ పాపులేషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్లాక్ కోట్ సిండ్రోమ్ తోటి మనకి సఫర్ అవుతూ ఉంటారు. ఎవరైనా కూడా కోర్ట్స్కి అప్రోచ్ అయినప్పుడు సో ద మొమెంట్ సో ఆ యొక్క అట్మాస్ఫియర్ అది మనకి ఎలా ఉంటుంది అని అంటే కనుక సో దే ఫీల్ టెన్స్డ్, దే ఫీల్ నర్వస్. సో ఆ నర్వస్నెస్ అనేటువంటిది పెరిగిపోతుంది. అది తగ్గాలి. అది తగ్గి కోర్ట్స్ ఆర్ ఫ్రెండ్లీ టు దట్ ఆఫ్ ద పీపుల్ అన్న విషయం వాళ్ళకి అర్థం కావాలి అని మనకి బ్లాక్ కోట్ సిండ్రోమ్ గురించి చెప్తున్నారు. జస్ట్ యాజ్ ఇఫ్ లైక్ సంథింగ్ కాల్డ్ యాజ్ వైట్ కోట్ సిండ్రోమ్. వైట్ కోట్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్ళామనుకోండి సో ద మొమెంట్ ఇఫ్ యూ సీ ద అట్మాస్ఫియర్ దేర్ దెన్ ఇమీడియట్లీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ టెన్షన్, తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక భయం, ఒక ఆందోళన, ఒక యాంగ్జైటీ మనకు వచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వైట్ కోట్ సిండ్రోమ్ ఎలా ఉందో మనకి అదేవిధంగా కోట్స్ కూడా బ్లాక్ కోట్ సిండ్రోమ్ అయితే కనుక పీపుల్లో ఉంది. అది మనకి తగ్గాలి. సో ఓకేనా, పీపుల్ షుడ్ ట్రీట్ దీస్ కోట్స్ యాజ్ దేర్ ఫ్రెండ్స్. సో దే ఆర్ మెంట్ టు హెల్ప్ దెమ్. సో అలాంటప్పుడు కేసెస్ అవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇలా 10 years 20 years పట్టడం అనే దానివల్ల మనకి ఏమవుతుంది అంటే జ్యుడిషియరీ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మీదనే నమ్మకం కోల్పోతుంది పీపుల్కి. కాబట్టి కేసెస్ అనేటువంటివి తొందరగా సాల్వ్ చేయాలి, అడ్రస్ చేయాలి, జస్టిస్ అనేది మనం తొందరగా ప్రొవైడ్ చేయాలి అని ద్రౌపది ముర్ము మాట్లాడుతున్నారండి ఈ యొక్క కాన్ఫరెన్స్లో. ఇన్ దిస్ కాన్ఫరెన్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏమడుగుతారు, ఎక్కడ జరిగింది అని అడుగుతారు. భారత మండపం న్యూఢిల్లీలో. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఈ యొక్క కాన్ఫరెన్స్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా has organized this conference అండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా has organized this particular conference. As part of this 75 years of సుప్రీం కోర్ట్ ఒక స్టాంప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ కమోమరేటివ్ స్టాంప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ కాయిన్ అయితే కనుక మనకి రిలీజ్ అయితే కనుక ఇష్యూ అయితే చేశారు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో దేర్ సుప్రీం కోర్ట్ గురించి ఏ ఆర్టికల్స్లో మాట్లాడారు, ఏ పార్ట్లో మాట్లాడారు, దాని రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏ ఆర్టికల్ గురించి మనం మాట్లాడడం జరిగింది, ఇవన్నీ కూడా. దెన్ వీ టాక్డ్ అబౌట్ వాట్ ఈస్ బ్లాక్ కోట్ సిండ్రోమ్, వాట్ ఈస్ వైట్ కోట్ సిండ్రోమ్ అనేటువంటివి కూడా మనం చూసాం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఎలా అడుగుతారు అనేటువంటిది క్వశ్చన్ చూద్దాం. Yes. In which city was the 2-day National Conference of District Judiciary held recently? A. Mumbai, B. Kolkata, C. Chennai, and as well as the D. New Delhi. What was the answer, Andy? So the D. New Delhi is the answer. Absolutely correct. So in which city was the 2-day National Conference held ante kanaka New Delhi lo భారత మండపం. సో ద భారత మండపం ఇన్ న్యూఢిల్లీలో మనకి కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. సో ఎవరు ఆర్గనైజ్ చేశారు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే మనకి కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది. సో దీస్ టూ ఆర్ మస్ట్ అండ్ షుడ్ పాయింట్స్. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ చూద్దాం. The 2-day National Conference of District Judiciary was recently held at Bharat Mandapam in New Delhi. During this conference, the President Draupadi Murmu addressed the need for changes in the culture of adjournments in the courts, highlighting that its impact has on the justice system, particularly on vulnerable populations like women and as well as children. So particularly like women and as well as children మీద ఇది మనకి ఏంటి అని అంటే కనుక the moment the cases are getting delayed, so the moment justice is delayed, so then it will have a negative impact over the institution as such. సో ఇన్స్టిట్యూషన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. సెంటర్ ప్లాన్స్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఫ్రీ జోన్స్ ఇన్ 8 states. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మనకి ఒక ఇంపార్టెంట్ డిసీజ్ అయితే మనకు ఉందండి. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ FMD అంటారు. FMD అంటే ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మౌత్ డిసీజ్ అని అర్థం. ఈ యొక్క FMD ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేటువంటిది వైరల్ కంటేజియస్ డిసీజ్. వైరల్ డిసీజ్ ఇది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హైలీ కాంటాజియస్. హైలీ కాంటాజియస్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ వన్ పర్టికులర్ యానిమల్ టు అనదర్ యానిమల్. సో ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్ కాజ్డ్ బై ద
ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వైరస్ ద్వారా ఎఫ్ఎండివి ద్వారా మనకైతే కాజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ హైలీ కాంటాజియస్ ఇన్ నేచర్. ఏంటి అని అంటే ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఏ నాన్ జూనోటిక్ డిసీజ్. నాన్ జూనోటిక్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జూనోటిక్ ఏంటో అర్థం ఏంటో తెలిస్తే నాన్ జూనోటిక్ అర్థమైపోతుంది. జూనోటిక్ డిసీజ్ అని ఎప్పుడైతే మనం అంటామంటే కనుక, ఇఫ్ దట్ డిసీజ్ స్ప్రెడ్స్ ఫ్రమ్ యానిమల్ టు హ్యూమన్. ఒకవేళ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటే యూ విల్ కాల్ ఇట్ యాజ్ జూనోటిక్ డిసీజ్. మరి ఇక్కడ నేను నాన్ జూనోటిక్ అన్నాను అంటే అర్థం ఏంటి? ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ ద యానిమల్స్ టు హ్యూమన్స్. సో మెయిన్లీ ఇది ఎవరిని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుందంటే క్యాటిల్ని ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్వైన్ పిగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. దెన్ యూ విల్ బి గోట్స్, దెన్ విల్ బి షీప్. సో ఈ యొక్క యానిమల్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ద్వారా ఇంపాక్ట్ అయితే కనుక అవుతాయి. ఓకేనా? ఎప్పుడైతే దీని ద్వారా ఎఫెక్ట్ అవుతాయో వాటి యొక్క ప్రొడక్టివిటీ అనేటువంటిది తగ్గిపోతుంది. సో అప్పుడు మనకి ఎప్పుడైతే ప్రొడక్టివిటీ తగ్గిపోతుందో దాని ద్వారా మనకి వచ్చేటువంటి రెవెన్యూ, రైజ్ చేసేటువంటి రెవెన్యూ ఆ ఫార్మర్కి కూడా ఏంటంటే తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అని అంటే 8 రాష్ట్రాల్లో మనకి ఈ యొక్క ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఫ్రీ జోన్స్ని అయితే పెడదాం అనుకుంటున్నారు. అంటే అక్కడ ఏంటంటే అడ్వాన్స్ వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో సో ఈ యొక్క ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ పడకుండా కంప్లీట్లీ దట్ ఎఫ్ఎండి ఫ్రీ జోన్ అనమాట అది. అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి యానిమల్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, సో దే వాంట్ టు ఎక్స్పోర్ట్ ఇట్, మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి గ్లోబల్లీ మన యొక్క ప్రజెన్స్ని, గ్లోబల్ మార్కెట్స్లో మన యొక్క ప్రజెన్స్ని ఇంక్రీజ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. సెంటర్ ఈజ్ ప్లానింగ్ ద ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఫ్రీ జోన్స్ ఇన్ 8 స్టేట్స్. అదే చూడండి, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఫ్రీ జోన్స్ ఇన్ 8 స్టేట్స్ అండ్ సో స్టేట్స్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. ఇన్ ఏ బిడ్ టు ఎక్స్పాండ్ ద ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియాస్ యానిమల్ ప్రొడక్ట్స్. సో ఎఫ్ఎండి అనేటువంటిది వైరల్ డిసీజ్, హైలీ కంటాజియస్ డిసీజ్, ఇట్ ఈస్ ఏ నాన్ జూనోటిక్ డిసీజ్. మెయిన్లీ వీటిని ఇంపాక్ట్ చేస్తుంది. ఎవరైతే ఏ డిసీజెస్ అయితే ఏ యానిమల్స్ అయితే ఈ యొక్క ఎఫ్ఎండి ద్వారా ఇంపాక్ట్ అవుతాయో వాటి యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. జనరల్లీ యంగర్ వన్స్ అయితే కనుక ఇట్ లీడ్స్ టు డెత్ అండి. సో బట్ ఓల్డర్ వన్స్ కొంత మనకి ఏంటంటే అడల్ట్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి ఏంటంటే ఎఫెక్ట్ అయితే కనుక వాటి యొక్క ప్రొడక్టివిటీ అనేటువంటి తగ్గిపోతుంది అనమాట. మీకు జూనోటిక్కి నాన్ జూనోటిక్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసు. జూనోటిక్ డిసీజ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ యానిమల్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్స్కి స్ప్రెడ్ అయితే దాన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. సో దెన్ ఒకవేళ స్ప్రెడ్ అవ్వకపోతే కనుక దాన్ని మనం నాన్ జూనోటిక్ డిసీజ్ అంటారు. ఈ యొక్క ఎఫ్ఎండి అనేటువంటిది యానిమల్ టు యానిమల్లో స్ప్రెడ్ అవుతుంది తప్ప యానిమల్ టు హ్యూమన్స్కి స్ప్రెడ్ అవ్వదు. సో హ్యూమన్స్కి యొక్క ఎఫ్ఎండి ద్వారా ఎటువంటి థ్రెట్ లేదు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఎన్ని స్టేట్స్లో రీసెంట్గా ఈ యొక్క ఎఫ్ఎండి ఫ్రీ జోన్స్ని పెడుతున్నారని అడుగుతారు. 8 స్టేట్స్లో అయితే మనకి పెడుతున్నారండి. 8 స్టేట్స్లో ఎఫ్ఎండి డిసీజ్ ఫ్రీ జోన్స్ అయితే మనకి పెడుతున్నారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తూ, అంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి యానిమల్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కంప్లీట్లీ దే విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ పర్పస్కి దీన్ని మనకి యూటిలైజ్ చేస్తారనమాట. క్లియర్, రైట్? నౌ లెట్ us see a question on this. Which pathogen causes foot and as well as mouth disease FMD? A. Virus, B. Bacteria, C. Fungus and as well as D. Protozoa. సో ఏ యొక్క ప్యాథోజన్ వల్ల మనకి యొక్క ఎఫ్ఎండి కాజ్ అవుతుందని అడుగుతున్నారండి. సో ఎఫ్ఎండి మనకి ఇట్ ఈస్ కాజ్డ్ బై ద వైరస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై ద వైరస్ వల్ల మనకి ఏంటంటే కాజ్ అవుతుంది. ఎవరు ఎక్కువ ఎఫెక్టెడ్? క్యాటిల్, పిగ్స్, గోట్, షీప్, ఇవి ఎక్కువ ఎఫెక్టెడ్ అనమాట. ఓకేనా? దీని వలన ఏమవుతుంది? వాటి యొక్క ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో వాటి వల్ల వాటి ప్రొడక్టివిటీ అనేటువంటిది తగ్గిపోతుంది. Clear? Let us see the explanation. Foot and mouth disease FMD is caused by a virus that is known as FMDV. This virus belongs to that of the Picorniviridae family and it affects the cloven hoofed animals such as cattle, pigs, sheep, goat and deer. వీటిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. It is highly contagious and it can spread rapidly through direct contact with infected animals, contaminated surfaces and as well as airborne particles. దీని ద్వారా మనకి ఏంటంటే స్ప్రెడ్ అయితే అవుతుందండి. ఎఫ్ఎండి వచ్చినటువంటి యానిమల్స్లో జనరల్లీ దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దట్ ఆఫ్ ద ఫీవర్ అయితే వస్తుంది, followed by development of vessels అంటారు, that is known as blisters, primarily in the mouth and on the feet, which can lead to lameness and decreased productivity. వాటి యొక్క ప్రొడక్టివిటీ అనేటువంటిది తగ్గిపోతుంది ఇన్ ద ఎఫెక్టెడ్ యానిమల్స్. ఎస్. సో ఇప్పటికి మనం 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసాము. ఎఫ్ఎండి అనేటువంటి దాని గురించి ఏంటనేటువంటిది మనం చూసాము. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ గురించి మనం ఎక్కడ జరిగింది ఏంటి ఆ స్టోరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం చూడడం జరిగింది. నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
ఆర్ ద లై డిటెక్టర్ టెస్ట్స్ లీగల్లీ వ్యాలిడ్? దిస్ ఈజ్ సంథింగ్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు నో టూ డీప్ అండి. దీంట్లో మనకి సుప్రీంకోర్టు కేసెస్ వీటన్నిటి గురించి అయితే కనుక మనకి చెప్పారు. సో బట్ మనం రాసేటువంటి ఎగ్జామ్స్లో అయితే కనుక ఇంత డీప్గా మనకైతే అడగరు. బట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఈస్, సో నేను చెప్తాను. మొత్తం మెయిన్గా 3 ఇంపార్టెంట్ టెస్ట్స్ ఉంటాయండి. సో 3 ఇంపార్టెంట్ టెస్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పాలీగ్రాఫ్ టెస్ట్ అంటారు. పాలీగ్రాఫ్ టెస్ట్. పాలీగ్రాఫ్ టెస్ట్లో మనం ఏం చేస్తాము అని అంటే, ఎవరి మీద అయితే అక్యూజ్డ్ మీద మనం ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ద బ్లడ్ ప్రెషర్, వాళ్ళ యొక్క పల్స్ రేట్, సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మెజర్ చేస్తాం అనమాట. అంటే అజంప్షన్ ఏంటంటే, సో ఎప్పుడైతే మనము ఈ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటామో, అంటే ఇంటరాగేషన్లో సో సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ని పర్టికులర్ అక్యూజ్డ్ పర్సన్ని మనం అడుగుతూ ఉంటామో, అంటే ఇన్సిడెంట్ని నెరేట్ చేయమని, లేకపోతే అక్కడ ఎవరెవరు ఉన్నారు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు అక్కడికి, సో అని సీన్ రీక్రియేషన్ మనం ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో, ద మొమెంట్ ఇఫ్ హీ ట్రైస్ టు ఆన్సర్ రాంగ్ వే, అంటే అబద్ధం చెప్పాలి అని అనుకున్నప్పుడు మనకేంటి అని అంటే ద సమ్ ట్రిగ్గరింగ్ అయితే జరుగుతుంది ఆ పర్టికులర్ బాడీలో. బీపీలో చేంజెస్ అనేటువంటివి, పల్స్ రేట్లో చేంజ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఏంటి అంటే అజంప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ద డిపెండింగ్ అపాన్ దట్ ఈ యొక్క ప్రతి క్వశ్చన్కి తన యొక్క ఆన్సర్కి సో ఈ యొక్క వేరియబుల్స్ అన్నిటినీ కూడా మెజర్ చేస్తారు. సో మెజర్ చేస్తూ ఎప్పుడైనా కూడా ఒక క్వశ్చన్కి ఇఫ్ హీ ఈస్ గివింగ్ సమ్ మిస్లీడింగ్ ఆన్సర్ ఇస్తున్నప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఇవి ఒకవేళ వేరీ అయిపోతూ ఉంటే కనుక నార్మల్ కన్నా, సో దెన్ ఇట్స్ అన్ ఇండికేషన్, ఇట్స్ ఎ సైన్ దట్ సో మేబీ సో హీ ఈజ్ లయింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అని చెప్పేసి మనకి ఏంటంటే అజంప్షన్ తీసుకుంటారనమాట. అది మనకి పాలీగ్రాఫ్ టెస్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటారు. నార్కో అనాలిసిస్ టెస్ట్. ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్లో మనం ఏం చేస్తాము అని అంటే ఈ పర్టికులర్ మనకి ఈ పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో సో తనకి మనం ఏం చేస్తాము అని అంటే వీ విల్ ట్రై టు గివ్ ఇంజెక్షన్ అయితే కనుక ఇస్తారండి. సోడియం పెంటోతాల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ యొక్క సోడియం పెంటోతాల్ ద్వారా మనకి ఏంటంటే ఇంజెక్ట్ చేస్తారు బాడీలో ఈ డ్రగ్ని. సోడియం పెంటోతాల్ ఎప్పుడైతే మనం బాడీలో ఇంజెక్ట్ చేస్తామో ఆ పర్సన్ యొక్క ఇమాజినేటివ్ పవర్ని సో కంప్లీట్లీ అది ఏంటంటే ఇన్హిబిట్ చేసేస్తుంది అనమాట, అంటే సప్రెస్ చేసేస్తుంది. అంటే ఇంకా తనకు ఆలోచించేటువంటి కెపాసిటీని మనకి ఏంటంటే తీసేస్తుంది అనమాట. సో కంప్లీట్లీ దట్ విల్ బి సస్పెండెడ్ ఫర్ ఎ వైల్. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆ సిచ్యువేషన్లో దట్ ఇండివిజువల్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు సో డైవల్జ్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. So because at a time when so he has to use his imaginative power, right, to at least mislead cheyali అని అంటే కనుక సో దెన్ అలాంటిది కాకుండా ఏంటి అని అంటే కనుక సో ద కంప్లీట్లీ దాన్ని సప్రెస్ చేసేస్తుంది ఈ యొక్క సోడియం పెంటోతాల్. ద థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. బ్రెయిన్ మ్యాపింగ్ అంటే సో ఎలక్ట్రోడ్స్ అవి కూడా పెట్టి మనకి ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆ పర్సన్ యొక్క బ్రెయిన్ వేవ్స్ సో మనకి ఏ విధంగా వెళ్తున్నాయి, ఏ విధంగా మూవ్మెంట్ అవుతున్నాయి అనేటువంటి వాటిని కూడా మెజర్ చేస్తూ ఉంటారనమాట. సో దీస్ 3 ఇంపార్టెంట్ టెస్ట్స్ అండి. పాలీగ్రాఫ్ టెస్ట్, నెక్స్ట్ నార్కో అనాలిసిస్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్. అయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ప్రియార్ టు 2010 సో జనరల్గా ఈ టెస్ట్స్ని సంబంధించి కోర్ట్స్ అనేటువంటివి చాలా ఫేవరింగ్గా ఉండేవి. సో చేయొచ్చు, ప్రాబ్లం ఏముంది వీటిల్లో, అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు, ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎఫెక్టివ్గా క్యారీ అవుట్ చేయాలి అని అంటే ఇలాంటి మోడర్న్ మెథడ్స్ యూస్ చేయాలి అని చెప్పి కోర్ట్స్ చాలా ఫేవర్గా ఉండేవి. బట్ 2010లో సంథింగ్ ల్యాండ్ మార్క్ హ్యాస్ హ్యాపెండ్. సో సెల్వి కేస్ అని చెప్పేసి ఉందన్నమాట సుప్రీంకోర్టులో. సో సెల్వి కేస్ వర్సెస్ కర్ణాటక అని చెప్పి కేసు అయితే ఉంది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక ఈ టెస్ట్ పెర్ఫామ్ చేయండి తప్పులేదు, బట్ కానీ ఈ టెస్ట్ కండక్ట్ చేసే ముందు కన్సెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఎవరి మీదైతే మనం ఆ టెస్ట్ని పెర్ఫార్మ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క అంగీకారం తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క కన్సెంట్ని తీసుకోవాలి. సో ఓకే, ఒకవేళ తీసుకోకపోతే ఇట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 20 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒకవేళ తీసుకోకుండా ఆ పర్సన్ మీద ఈ వాటిల్లో అంటే అది పాలీగ్రాఫ్ టెస్ట్ అయినా, నార్కో అనాలిసిస్ టెస్ట్ అయినా, బ్రెయిన్ మ్యాపింగ్ అయినా పర్ఫార్మ్ చేసినట్లయితే కనుక ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 20 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ బి వైలేటెడ్. వాట్ డస్ 20 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ సేస్? నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. అంటే నో పర్సన్ షెల్ బి కంపెల్డ్ టు బి ఏ విట్నెస్ ఎగెన్స్ట్ హిమ్సెల్ఫ్. ఎవరిని కూడా వీ షుడ్ నాట్ ఫోర్స్
టు బి ఏ విట్నెస్ ఎగెనెస్ట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ టెస్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఆ పర్సన్ నుంచే, అంటే ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళ దగ్గర నుంచే మనం ఏంటి అని అంటే కనుక కన్ఫెషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, అంతే కదా, ట్రూత్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో మరి ఈ యొక్క టెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంగీకారం తెలియజేయాలి. ఆ పర్సన్, అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఎవరి మీద అయితే మనం ఈ టెస్ట్ని పెర్ఫార్మ్ చేస్తున్నామో, సో వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ తీసుకోకపోతే ఏంటంటే ఆర్టికల్ 20 క్లాస్ 3 వైలేట్ అవుతుంది, మనకి ఫండమెంటల్ రైట్ అనేటువంటిది వైలేట్ అవుతుంది అని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 2010 కేసులో మనకి చెప్పడం జరిగింది. ఐ హోప్ యు ఆర్ క్లియర్. లెట్ us see a question on this. దీని మీద ఎలా అడుగుతారు అనేటువంటిది. If lie detector tests are conducted without the consent of the accused, it would violate which article of the Indian Constitution? A. Article 19, B. Article 15, C. Article 21 and as well as D. Article 20. Yes, what was the answer అండి? The answer is D. Article number 20. Article number 20 of clause 3, స్పెసిఫిక్గా మనకి ఆర్టికల్ నెంబర్ 20 ఆఫ్ clause 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ గివ్స్ ద రైట్ against self-incrimination. So that means no person shall be compelled to be a witness against himself is something what 20 clause 3 says. Now let us see some explanation points. Conducting the lie detector tests such as polygraph test without the consent of the accused would violate Article 20 of the Indian Constitution, specifically Clause 3, which provides protection against self-incrimination. This article ensures that no person accused of an offence can be compelled to be a witness against themselves. So ఎవర్ని కూడా వాళ్ళ యొక్క కేసులో వాళ్ళనే విట్నెస్గా ఉండేలాగా కంపెల్ చేయకూడదు. The Supreme Court of India in its 2010 ruling in the case of Selvi versus State of Karnataka emphasized that any involuntary administration of such cases would be unconstitutional as it infringes upon the accused right to remain silent and their right to have a fair trial. సో ఇవన్నీ కూడా మనకి తన యొక్క ఫండమెంటల్ రైట్స్ ఇవి. సో ఫండమెంటల్ రైట్ మనం వైలేట్ చేయకూడదు. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో 2010లో మనకి రూలింగ్ అయితే కనుక సో వచ్చిందండి. దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Yes, let's go to the next question. రిఫార్మింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి మీరు కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే కనుక తెలుసుకోవాలి. అంతకు మించి మీకు డెప్త్ అయితే అవసరం లేదు. సో ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దట్ యు ఆర్ రైటింగ్, సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ని కానీ లేకపోతే హైకోర్టు యొక్క జడ్జెస్ని కానీ, సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని కానీ హైకోర్టు యొక్క జడ్జెస్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ఎయిదర్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్. అంతే తప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమో సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసి గవర్నర్ ఏమో హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయటం కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే బోత్ ద సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు జడ్జెస్ని కూడా అపాయింట్ చేస్తారు. President of India by himself he will not do. He will do upon the recommendation of the collegium system. కొలీజియం సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. కొలీజియం సిస్టమ్ యొక్క రికమెండేషన్ ద్వారా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయాలి. కొలీజియం సిస్టమ్ అంటే ఏం లేదండి, బేసికలీ ఇట్స్ ఏ కమిటీ ఆఫ్ 5 మెంబర్స్. ఈ కమిటీలో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారనమాట. అంటే ఈ 5 మెంబర్స్ కలిసి మనకి జడ్జెస్ నేమ్స్ని రికమెండ్ చేస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ పలానా వాళ్ళని ఎవరినైతే రికమెండ్ చేశారో వాళ్ళని జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు గాను జడ్జెస్ ఆఫ్ హైకోర్టు కానీ మనకి అపాయింట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ అ బేసిక్ కొలీజియం సిస్టమ్. యూ షుడ్ అండర్స్టాండ్. అగైన్ ద కొలీజియం సిస్టమ్ ఫర్ సుప్రీం కోర్ట్ ఈస్ డిఫరెంట్, ఫర్ హైకోర్ట్ ఈస్ డిఫరెంట్. యూ నీడ్ నాట్ డిగ్ దాట్ మచ్ డీప్, బట్ హవెవర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ కొలీజియం సిస్టంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. అయితే గవర్నమెంట్ ఏమనుకుందంటే జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్. ఇక్కడ చూడండి, మరి అందరూ కూడా జడ్జెసే ఉన్నారు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ జడ్జ్, 4 సీనియర్ మోస్ట్ కూడా జడ్జెసే. సో జడ్జెస్ అపాయింట్ చేసుకోవడం ఏంటి? దిస్ ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్, దిస్ ఈజ్ నాట్ అకౌంటబుల్, సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని చెప్పి గవర్నమెంట్ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్జేఏసీ అని చెప్పి తీసుకుని వచ్చిందనమాట. ఎన్జేఏసీ అని అంటే అర్థం ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్
అపాయింట్మెంట్స్ కమిషన్. ఎన్జేఏసి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేటువంటి దాన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ మనకి తీసుకుని వచ్చి రావడం జరిగింది. ఎలాగా 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్జేఏసి యాక్ట్ 2014 ద్వారా మనకి తీసుకుని వచ్చింది. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది? 2014లో. ఎన్జేఏసి యాక్ట్ 2014ని పార్లమెంట్ ఎనెక్ట్ చేసింది. అంత బాగానే ఉంది కదా. ఇప్పుడు ఎన్జేఏసీలో ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు ఎన్జేఏసీలో మనకి 6 మెంబర్స్ ఉంటారు అని చెప్పారనమాట. ఎన్జేఏసీలో 6 మెంబర్స్ ఉంటారు. సో దాంట్లో 3 మెంబర్స్ డివిజన్ అయితే ఉంది. ఈ 3 మెంబర్స్లో ఫస్ట్ 3 మెంబర్స్లో ఎవరెవరు ఉంటారట? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారట. ఓకేనా? ఈ 3 మెంబర్స్లో ఎవరెవరు ఉంటారట? యూనియన్ లా మినిస్టర్ అండ్ దెన్ 2 ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు. 2 ఎమినెంట్ పర్సన్స్. ఈ ఎమినెంట్ పర్సన్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో నవ్వు ఇప్పుడు చూడండి, ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉందన్నమాట. సో దీని ద్వారా మనకి ఎన్జేఏసీలో బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జ్యుడిషియరీ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది అని చెప్పి తీసుకొచ్చారు. ఓకే, బట్ కానీ ఇది ఎప్పుడు జరిగింది? ఇదంతా కూడా 2014లో. 2015లో మనకి ఏం జరిగిందంటే, ఈ యొక్క ఎన్జేఏసీని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అంటే ఇట్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి. అప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఈ ఎన్జేఏసీని కొట్టిపారేసింది. ఏమని? ఎందుకని? ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని దెబ్బతీస్తోంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఈ విధంగా ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో దేర్ నీడ్ టు బి ట్రాన్స్పరెంట్. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ హ్యాస్ నో రోల్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ దెబ్బతింటోంది. ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి ఏంటి అంటే కనుక మేము ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ కాంప్రమైజ్ అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోము. బికాస్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఈ యొక్క ఎన్జేఏసీని స్ట్రైక్ ఆఫ్ చేసి పారేశారు. అంటే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని? 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనకి స్ట్రైక్ ఆఫ్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ ఆర్టికల్లో మనకు ఆథర్ ఏమంటున్నారంటే, ఆల్రెడీ రకరకాల కంట్రీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో, ఫ్రాన్స్లో, వీటిల్లో ఎన్జేఏసీ ఆల్రెడీ ఇలాంటి వెర్షన్స్లోనే చాలా కంట్రీస్లో చాలా ఎఫెక్టివ్గా ఫంక్షన్ అవుతుంది. అక్కడెక్కడ కూడా ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ కాంప్రమైజ్ అవుతున్నట్టుగా ఏం కనిపించట్లేదు. సో ఇట్ ఈస్ బెటర్ దట్ మనం ఏంటంటే కొలీజియం సిస్టమ్ని కాకుండా ఈ యొక్క మాడిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎన్జేఏసీని ఫాలో అవ్వాలి అపాయింట్మెంట్స్ విషయంలో అని మనకి చెప్తున్నారనమాట. అందుకనే హెడింగ్ రిఫార్మింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పారు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, సో ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇలా అడుగుతుంటారు. హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారని అడుగుతుంటారు. హైకోర్టు జడ్జెస్ ఆర్ ఆల్సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కొలీజియం సిస్టంలో ఎంతమంది ఉంటారు? కొలీజియం సిస్టంలో 5 ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. ఎన్జేఏసీ అంటే అబ్రివేషన్ ఏంటని అడుగుతారు. ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. ఎన్జేఏసీ ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఎన్జేఏసీ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది? ఎన్జేఏసీ యాక్ట్ 2014లో పాస్ అయింది. ఎన్జేఏసీలో మొత్తం ఎంతమంది ఉంటారు? 6 ఉంటారు. 6లో ముగ్గురేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్, ఇంకొక 3 మెంబర్స్ ఏమో యూనియన్ లా మినిస్టర్ ప్లస్ 2 ఎమినెంట్ పర్సన్స్ వీళ్ళు ఉంటారు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఎప్పుడు స్టోరీ? 2014లో. బట్ 2015లో ఏమైంది? సుప్రీంకోర్టులో ఎన్జేఏసీని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే కనుక సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే పార్లమెంట్ చేసిందో దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి పడేశారు. స్ట్రైక్ ఆఫ్ చేసి కొట్టిపారేశారనమాట. కొట్టిపారేసి మళ్ళీ కొలీజియం సిస్టమ్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చారు. తీసుకొచ్చి ఏం చెప్పారు? ఇది ఎన్జేఏసీ ఏదైతే ఉందో ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని దెబ్బతీస్తుంది. అన్నెసెసరీ ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది కరెక్ట్ కాదు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో. సో దేర్ ఫోర్ బికాజ్ ఎందుకంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. వాట్ డస్ ఎన్జేఏసీ స్టాండ్ ఫర్? ఓకే,
నేషనల్ జ్యుడిషియల్ అథారిటీ కౌన్సిల్, నేషనల్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, నేషనల్ జ్యూరిస్డిక్షన్ అడ్వైజరీ కమిటీ. సో చూసారా, ఒకవేళ మనకి తెలియకపోతే ఎవ్రీ ఆప్షన్ రిమైన్స్ సేమ్, అన్నీ మనకు ఒకేలా కనిపిస్తాయి అన్నమాట. బట్ మీరు చదువుకున్నారు, మనకి తెలుసు కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఈజ్ ద ఆన్సర్. సో CNJAC ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, the NJAC stands for National Judicial Appointments Commission. It was a proposed body in India which is intended to replace the existing collegium system, including the Supreme Court and High Court. NJAC was to include Chief Justice of India, 2 senior most judges, Union Law Minister, 2 eminent persons. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ఇక్కడ మనం అన్నీ చూసాం కదా ఇవన్నీ కూడా. ఎస్, లెట్ us move to the next article. It was introduced to make the process of judicial appointments more transparent and accountable. ఇక్కడ చూడండి, however the Supreme Court struck down the NJAC as unconstitutional in 2015, citing the concerns that it would undermine the independence of the judiciary by allowing the executive too much influence in the selection of judges. So judges యొక్క executive యొక్క ఇన్వాల్వ్మెంట్ అంతలా మనకు ఉంటే కనుక ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ కాంప్రమైజ్ అవుతుంది. సో అలా అవ్వనివ్వకూడదు అని చెప్పి మనకి స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. Yes, let us go to the next one. Okay, Nishad claims a silver medal in the men's high jump. Preeti wins 200-meter bronze medal. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు తెలుసు కదండి, పారాలింపిక్స్ అయితే కనుక మనకి జరుగుతున్నాయి కదా, పారాలింపిక్స్ 2024 అయితే కనుక మనకి జరుగుతున్నాయి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఎక్కడ జరుగుతున్నాయండి? ప్యారిస్లో మనకైతే జరుగుతున్నాయి. ఒలింపిక్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి అని మాట్లాడుకున్నాం మనము. ఇక్కడ మనకి ఇప్పుడు ఇవాళ స్పోర్ట్స్ పర్సనాలిటీ మనకి ఎవరు అని అంటే కనుక నిషాద్ కుమార్ ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి మనకి. సో మనకి నిషాద్ కుమార్ మనకి హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద హై జంప్కి సంబంధించినటువంటి పర్సన్ అనమాట మనకి. సో హై జంప్కి సంబంధించినటువంటి పర్సన్. సో రీసెంట్గా మన యొక్క కంట్రీకి మనకి ఏంటి అని అంటే కనుక హీ వన్ ద సిల్వర్ మెడల్ అయితే కనుక విన్ అయ్యారు. నిషాద్ కుమార్ ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సన్ అడుగుతారు? హై జంప్కి సంబంధించినటువంటి పర్సన్. ఏ మెడల్ అని అడుగుతారు? సిల్వర్ మెడల్ అయితే కనుక విన్ చేశారనమాట. సో జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. నిషాద్ కుమార్ వన్ ద సిల్వర్ మెడల్ ఫర్ ఎ సెకండ్ టైమ్ ఇన్ ద మెన్స్ T47 high jump event with a season best effort at the Paralympics on Sunday. United States of America Robert Townsend retained the crown with a 2.12 meter jump. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఏంటి అని అంటే కనుక రాబర్ట్ వచ్చేసి మనకి గోల్డ్ మెడల్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకు ఏంటంటే మన యొక్క నిషాద్ కుమార్ వచ్చేసి మనకి ఇండియా నుంచి సిల్వర్ మెడల్ అండ్ ద సెకండ్ పొజిషన్ మనకి ఏంటంటే సో సిల్వర్ మెడల్ అయితే కనుక మనకి విన్ అయ్యారు మన యొక్క కంట్రీకి సంబంధించి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిషాద్ పారాలింపిక్స్ 2024 ఎక్కడ జరుగుతున్నాయని అడుగుతారు? ప్యారిస్లో జరుగుతున్నాయి. నిషాద్ కుమార్ ఏ స్పోర్ట్కి పర్సనాలిటీ? హై జంప్కి సంబంధించినటువంటి పర్సన్. సో హీ వన్ విచ్ మెడల్? సిల్వర్ మెడల్ అయితే కనుక విన్ అయ్యారు. Let's see a question on this. Okay. Nishad Kumar, who recently won a silver medal, is associated with which of the following sport? A. Long jump, B. 200-meter sprint, C. Pole vault, and D. High jump. So what was the answer, Andy? It was actually the high jump. Okay, so this particular here you can see the representational image of the Nishad Kumar అయితే కనుక మీరు చూడొచ్చు. సో అండ్ he is associated with that of the high jump. Yes, then Nishad Kumar is an athlete who competes in the high jump event. He recently won a silver medal in the men's T47 high jump event at the Paralympics with a season best effort of 2.04 meters. This marks his second time winning a silver medal in this particular category. This event is highly competitive with United States of America's the Roderick Townsend taking the gold with a jump of 2.12 meters. So మనకి ఏంటి అని అంటే కనుక 2.12 meters వచ్చేసి మనకి రాడరిక్ టౌన్సెండ్ రాబర్ట్కి అయితే కనుక మనకి వెళ్ళిందండి. సో సెకండ్ మెడల్, దట్ ఈస్ సెకండ్ పొజిషన్, దట్ ఈస్ సిల్వర్ మెడల్ అయితే కనుక మనము ఇండియా అచీవ్ అయితే చేస్తాము. అండ్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద హై జంప్. దెన్ ద నెక్స్ట్ వన్, Arya leaps to gold in the men's long jump. So now this is related to long jump అండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక 63rd నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అయితే కనుక మనకి జరుగుతుంది. 63rd నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.
అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ అయితే కనుక మనకి జరుగుతుంది. సో ఇక్కడ చదువుతుంది మనకి శ్రీ కంఠీరవ స్టేడియంలో మనకైతే కనుక జరుగుతుంది హియర్. సో ద రైల్వేస్ ఎస్ ఆర్యా సో ద లీప్ టు గోల్డ్ మెడల్ ఇన్ ద మెన్స్ లాంగ్ జంప్ ఈవెంట్ ఇన్ ద 63rd నేషనల్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ అయితే కనుక మనకి జరిగిందనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. Yes, Arya, who recently won a gold medal, is associated with which of the following sports? A. Long jump, B. High jump, C. Shot put, and as well as the D. Pole vault. So what was the answer? Here you have already seen it. So he is associated with that of the long jump ki sambandhinchinaటువంటి person manaki, and the answer is A. Long jump is answer andi. Okay, yes, Arya is a prominent athlete associated with the sport of long jump. In the 63rd National Open Athletics Championship that is held at Sri Kanthirava Stadium, so he leapt gold medal with an impressive jump of 7.89 meters. So okay, he outpaced the other competitors like Yahiya and Cheppes manaki ఇచ్చారు. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో మనకి ఈ పర్టికులర్ పర్సన్ ఎస్ ఆర్యా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని అడుగుతూ ఉంటారు. హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద స్పోర్ట్ ఆఫ్ లాంగ్ జంప్. ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అనూయ ప్రసాద్ విన్స్ ద ఎయిర్ పిస్టల్ గోల్డ్ మెడల్ ఇన్ ద వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్. సో మనకి వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్ అయితే మనకి రీసెంట్గా కన్క్లూడ్ అయ్యిందండి. జర్మనీలో మనకైతే కన్క్లూడ్ అయ్యింది, హ్యానోవర్ జర్మనీ. సో హ్యానోవర్ జర్మనీలో మనకి ఏంటంటే సో రీసెంట్లీ ఈ యొక్క వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్స్ అయితే కన్క్లూడ్ అయ్యాయి. అనూయ ప్రసాద్ అయితే కనుక ఎయిర్ పిస్టల్లో మనకి గోల్డ్ మెడల్ అయితే కనుక షీ వన్ ఇట్ అండి. సో షీ ఛాంపియన్ అనూయ ఈజ్ ఫ్లాంక్డ్ బై సోఫియా అండ్ యాజ్ వెల్ యాజ్ హెలీనా. అనూయ ప్రసాద్ won the women's air pistol gold medal with a 10.3 last shot to Sofia of Ukraine by 0.1 point in the second World Deaf Shooting Championship in the Hanover, Germany. హ్యానోవర్ జర్మనీలో మనకి ఏంటి అని అంటే కనుక సో రీసెంట్గా ఈ యొక్క వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్స్ అయితే కనుక కన్క్లూడ్ అయ్యాయి. సో దాంట్లో మనకి ఎయిర్ పిస్టల్ గోల్డ్ మెడల్ అయితే కనుక మనకి సాధించారు ఈ యొక్క అనూయ ప్రసాద్. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. The World Deaf Shooting Championship, where Anuya Prasad won the gold medal in the women's air pistol event, recently took place in which city? Hanover, Germany, Paris, France, Tokyo, Japan, Madrid, Spain. So the answer is A. Hanover, Germany. Hanover, Germanyలో మనకి రీసెంట్గా ఈ యొక్క ఈవెంట్ అయితే కన్క్లూడ్ అయ్యింది. ద వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ వేర్ ద ఇండియన్ షూటర్ అనూయ ప్రసాద్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద విమెన్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ ద హ్యానోవర్ జర్మనీ. ఓకే, సో దెన్ షీ హెస్ జస్ట్ విన్ బై ఎ నారో మార్జిన్ ఆఫ్ 0.1 point over Sofia by Ukraine from Ukraine. Next, let us go to the next one. ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ఈజ్ న్యూ డెప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక తేజిందర్ సింగ్ని మనకి ఏంటి అని అంటే కనుక డెప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా మనకి రీసెంట్గా అయితే అపాయింట్ అయితే అయ్యారు. డెప్యూటీ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్. ఓకే, so the defense ministry said after taking charge at the air headquarters Vayu Bhavan, he visited the National War Memorial here, and he is an alumnus of the National Defense Academy. He was commissioned in the fighter stream of Indian Air Force 1987. ఇంకా మనకి డీటెయిల్స్ అన్ని అవసరం లేదండి. సో మెయిన్గా పర్సన్ పేరేంటి తేజిందర్ సింగ్, ఎలా అపాయింట్ అయ్యారు డెప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఆ 2 పాయింట్స్ మనకి తెలిస్తే సరిపోతాయి. ఎస్, ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ has recently been appointed as the new Chief of Air Staff, Chief of Defence Staff, Deputy Chief of Air Staff, Air Force Commanding in Chief. So the answer is Deputy Chief of Air Staff గా మనకి ఏంటంటే అపాయింట్ అయితే అయ్యారు. Air Marshal Tejinder Singh has recently been appointed as the new Deputy Chief of Air Staff of the Indian Air Force. He took this position recently at the Indian headquarters and is responsible for assisting the Chief of Air Staffs and the overall operational readiness and planning of Air Force. Yes, the next question. నిషాద్ క్లెయిమ్స్ సిల్వర్ ఆల్రెడీ మనం చూసాము. నౌ ప్రీతి విన్స్ 200 మీటర్ బ్రాంజ్ మెడల్. సో ప్రీతి మనకి ఏంటి అని అంటే కనుక 200 మీటర్ బ్రాంజ్ మెడల్ అయితే కనుక మనకి విన్ అయ్యారండి. షీ ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద అథ్లెటిక్స్. సో అండ్ షీ వాజ్ ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ పర్సన్ ఉమెన్ టు గెట్ ట్రాక్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ టు విన్ 2 medals at the Paralympics while clinching the bronze medal in the 200, 335 category with a personal best time of 30.01 seconds. మీరు నిన్ను చూసినట్లయితే కనుక నిన్న కూడా మనం ఏంటంటే ప్రీతి పాల్ గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఓకేనా, ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. Preeti Pal recently won which medal in the 200 meter T35 category? Bronze medal, gold medal, silver medal, and as well as none of the above. So here you can see it, right? So the Preeti won which medal and 200 meters event lo manaki bronze medal aithe kanaka manaki win ayyaru. This was her second medal. So okay, this was the answer. Bronze medal A is the answer.
Yes. So here if you can see, she won the bronze medal in the 200 meter T35 category at the Paralympic Games. She clocked her personal best time of 30.01 seconds, securing the third spot on the podium. So the gold medal was claimed by the world record holder Tokyo Paralympics, so Xia of China, who finished with a time of 28.85 seconds. Yes, Andy. So these are some of the important current affairs, friends. Very, very important. Please try to download the notes and revise it, so that will be definitely useful for your upcoming competitive exams. So friends, if you are interested in our courses, you can look into our channel, and at the same time మనకి సో మన ఛానల్లో మిగతా ప్రొవైడ్ చేసేటువంటి వీడియోస్ని కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన యాప్లో మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ కూడా మీకు డెఫినెట్లీ మీ ప్రిపరేషన్ ఎన్రిచ్ అయితే కనుక చేస్తాయి. లైక్ వీ హ్యావ్ బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆర్బీఐ గ్రేడ్ బీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కూడా. అండ్ ఈవెన్ వీఆర్ ఆఫరింగ్ బై టేకింగ్ ద స్టూడెంట్స్ ఇన్ టు కన్సిడరేషన్ మనము సుప్రీం కాంబో కూడా ఆఫర్ చేస్తున్నాము. సో జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్. అండ్ మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుందండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ www.ltxclasses.com. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టుడే. సో ఐ హోప్ you're able to understand. Let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye, Andy. Take care.